ప్రైజ్లా దేవుని నామానికి మహిమ కలుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? మీ అందరూ బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకుని ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రభువా. ఈ యొక్క శిలువ ధ్యానాలు దేవా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మా ప్రార్థన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ లైవ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ సహాయం దయచేయండి. యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆధ్యాత్మిక మేళ్లు పొందినట్టు నీ సహాయం దయచేయండి. ఈ శిలువ ధ్యాన కూడికల ప్రభువా, ఎంతమంది అయితే నాయన ఇక్కడ నుండి వాక్యాన్ని బోధించబోతున్నారో ప్రతి ఒక్కరికి నీ తోడు, నీ కాపుదల దయచేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని, వారి యొక్క జీవితాన్ని మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఈ 40 దినాలు ఈ కార్యక్రమంలో నాయన నీ ప్రసన్నత దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరు నాయన నీ యొద్దకు చేరునట్లు, వారి హృదయాలు పరిశీలించుకున్నట్లు నీ సహాయం దయచేయమని మమ్మల్ని అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ ఈ యొక్క ఈ యొక్క ఉదయకాల దిన దీవెనల చేత, ఆశీర్వాదాల చేత నింపుమని, బలపరచమని, ఆదరించమని యేసయ్య పరిశుద్ధను అడిగి ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాల్ని, శుభాల్ని నేను తెలియజేస్తున్నాను. ఈ 40 దినాల శిలువ ధ్యాన ఈ యొక్క కార్యక్రమాల్లో మీతో పాటు ఈ రీతిగా చేరి దేవుని ఆరాధించుటకు, దేవుని మహిమపరచుటకు దేవుడు చూపించిన కృప కొరకై సజీవవాహిని ఈ యొక్క టీం అంతటిని బట్టి మేమందరం ప్రత్యేకమైన శుభాల్ని, వందనాల్ని తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాల్లో ఈ శిలువ ధ్యానాలు, లేకపోతే లెంట్ కాలము, లేకపోతే భస్మ బుధవారము, ఇలాంటి ఒక ఆచార కార్యక్రమాల్ని మనము చూస్తూ ఉంటాము. యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి, శిలువ ఆ యొక్క మరణానికి ముందు మట్టల ఆదివారం వరకు ఒక చేసే కార్యక్రమము, ఒక 40 దినాల మండల కాలము, 40 దినాల శిలువ ధ్యాన కార్యక్రమము, ఇలాంటి కార్యక్రమాలు క్రైస్తవ సమాజంలో వాళ్ళు నిర్వహించుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవ సంఘాల్లో, సమాజాల్లో కూడా. ఇక్కడ మనం గమనించిన విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే, ఈ 40 దినాలు అసలు మనం పాటించవచ్చా, పాటించవద్దా? చాలా మందికి ఉన్న ఆలోచన, చాలా మందిలో ఉన్న ఒక డౌట్, లేకపోతే చాలా మందికి లేని ఒక అవగాహన, అసలు ఎందుకు ఈ 40 దినాలు మనం పాటించాలా వద్దా అన్నట్టు ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 దినాలు పాటించు, నువ్వు పాటించకు అని బైబిల్లో ఎక్కడ మనకు కనిపించదు. కొంతమంది చెప్తుంటారు, మోషే 40 దినాలు ఆ సినాయి కొండ మీద ఉన్నాడు కదా అన్నట్టుగా మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే 40 దినాలు దేవునితో గడిపినట్టుగా మనం చూస్తాం. ఆ కొండ దిగి కిందికి రాలేదు. మనమంతా ఊరంతా తిరుగుతుంటాము, 40 దినాల ప్రార్థనలో నేను మోషే వలె ఉన్నానని ఆలోచన చేస్తుంటారు. కొంతమంది మట్టుకైతే యేసుక్రీస్తు 45 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు కదా, అలానే మేము 40 రోజులు అన్నట్టుగా కొందరు ఆచార విధానాల్లో మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు అనేది ఒక ఆచారం కాదు. మీ జీవితంలో చాలా మంది క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో చేసేది ఏంటంటే, ఈ 40 దినాలు ఒక ఆచారంగా మాత్రమే క్రైస్తవులు చూపిస్తున్నారు. కానీ ఇది ఆచారం కాదు. ఇది నువ్వు ఆరాధనగా భావిస్తూ దేవునికి దగ్గరగా జీవించే విధానాన్ని మనం కలిగి జీవించాలి. ఈ 40 దినాలు మనం చూసుకున్నట్లయితే 4 ఆదివారాలు మినహాయింపి మిగిలిన అక్కడ వచ్చే ఆదివారాల 40 రోజుల్లో వచ్చే ఆదివారాలన్నింటినీ మినహాయింపి వాళ్ళు ఈ యొక్క కూడికను, లేకపోతే ఈ యొక్క ప్రార్థనను చేస్తూ ఉంటారు. ఈ శిలువ ధ్యానాలు చేయడము మనం పూర్వకాలంలో మనం గమనించినట్లయితే ఆ యొక్క పూర్వకాలంలో మిషనరీలు, యూరోప్ నుంచి వచ్చిన ఆ మిషనరీలు వాళ్ళు చేసిన ఈ ఆసియా ఈ ప్రాంతంలో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన విధానం ఏంటంటే, అప్పుడు వాళ్ళకి చదువు ఉండేది కాదు. చదువు లేకపోవడం వల్ల సంఘంలో అనేక మంది చేర్చబడుతున్న కారణాల వల్ల, సంఘంలోకి అనేక మంది వస్తున్నప్పుడు బైబిల్లోని ఈ సువార్తల్ని, లేకపోతే క్రీస్తు యొక్క మరణ విధానాన్ని, అటు క్రిస్మస్ కు 40 రోజుల ముందు, ఇటు గుడ్ ఫ్రైడేకి లేకపోతే ఈస్టర్ కి
ఒక 40 రోజుల ముందు వాళ్ళ యొక్క యేసుక్రీస్తుని గురించిన విధానాన్ని, యేసుక్రీస్తుని గురించిన బోధల్ని వాళ్ళు అనేకులకు బోధిస్తూ ఉండేవారు సంఘాల్లో. దాన్ని బట్టి ఈ 40 దినాల ఆచారం లేకపోతే ఈ 40 దినాల కూడికలు అనేది ఆ కాలం నుంచి ప్రారంభించినట్టుగా మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు దేవుడికి మనం దగ్గరగా నివసిస్తూ జీవిస్తూ ఉండాలి. చాలా మంది ఈ 40 దినాలు లెంటు అని మాట్లాడుతూ, ఈ లెంటు కాలంలో లేకపోతే మండల కాలంలో అని మాట్లాడుతూ మనల్ని మనము పరిశీలించుకునే ఒక వసంత కాలం, ఆకు రాల్చు కాలము అన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే ఆకు రాల్చు కాలం నీ జీవితంలో పాత రోత మలినమైన బ్రతుకుల్ని తొలగించుకొని నూతన చిగురులోకి రావడానికి. అంటే ఈ మండల కాల దినాల్లో నీ జీవితంలో ఒక నూతనమైన వెలుగు లేకపోతే ఒక నూతనమైన చిగురు నీ జీవితంలో ప్రసరింపజేయాలని, ఉద్భవించాలని ఒక ఆలోచన. చాలా మంది ఈ 40 దినాలు ఉపవాసం చేస్తుంటారు. బాగానే ఉంటుంది. ఉపవాసము చేయడంలో చాలా సార్లు చాలా మంది ఏం చేస్తారంటే భోజనం మానివేసేసి ఇంకా కావలసిన మిగతావన్నీ తింటూ ఉంటారు. టీ, కాఫీ, ఇంకా స్నాక్స్ ఇట్లా బయట ఫ్రూట్స్ అన్ని తింటూ ఉంటారు. కాకపోతే ఈ 40 దినాలు నువ్వు ఉపవాసం ఉండాలని చెప్పుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం సెలవిచ్చింది. నువ్వు ప్రార్థన చేయనప్పుడు అందరికి తెలియాల్సిన పరిస్థితి ఏం లేదు. నీ ముఖాన్ని చిన్నబుచ్చుకొని జిడ్డు ముఖం వేసుకొని ఇలా అలా నీ జుట్టు అంతా చింపిరి చింపిరి వేసుకొని నీ పాత బట్టలు మళ్ళీ ఇట్లా వేసుకొని నేను దుఃఖ ముఖం వేసుకొని ఉపవాసంలో ఉండాలని చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. దాంట్లో దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థించమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రహస్యమందున నీ తండ్రి చూస్తున్నాడు. అక్కడ వాక్యంలో కనిపిస్తుంది, రహస్యమందు నీ తండ్రి చూచి నీకు ప్రతిఫలం ఇచ్చును అని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు ప్రార్థన వింటాడా, చూస్తాడా? చాలా మంది దేవుడు ప్రార్థన వింటాడండి. నిజమే, దేవుడు ప్రార్థన వింటాడు, బాగానే ఉంది. దాంతో పాటు దేవుడు రహస్యమందు ఉన్న నీ తండ్రి నీ ప్రార్థన చూచి అని మనకు కనిపిస్తుంది. చూచి అంటే ఏం చూస్తున్నాడు ఆయన? నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు ఆయన చూడట్లేదు, కానీ ప్రార్థించే వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంది, ప్రార్థించే వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉంది, ఏ తాత్పర్యంతో, ఏ దుఃఖంతో, ఏ ఉద్దేశంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడో దాన్ని ఆయన చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే నువ్వు ఉపవాసం ఉండే ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే ఫుల్ గా తిని నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఇది దేవుడు చూడండి. ఎలాంటి హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎలాంటి మనసుతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎలాంటి విధానంలో నువ్వు ప్రార్థన చేస్తావు, అది మాత్రమే దేవుడు చూసే దేవుడు. కాబట్టి మన జీవితంలో మన ఆలోచనలో మనము ఆలోచించే విధానం ఏంటంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఉపవాసం. అంటే దగ్గరగా నివాసము, దేవునికి దగ్గరగా నివసించడం. అడిషనల్ గా అంటే దేవునికి దగ్గరగా నువ్వు నివసించడమే ఉపవాసంలో ఉన్న అర్థం. కాబట్టి ఈ 40 దినాలు మన జీవితంలో దేవునికి దగ్గరగా నివసించాలి. ఉపవాసం ఉన్నావా లేవా, పొద్దున తిన్నవా లేదా, రాత్రి తింటున్నావా, ఇదంతా సమస్య ఏం కాదు. నాన్ వెజ్ తింటున్నా, కొంతమంది ఈ లెంటి దినాల్లో నాన్ వెజ్ తినకుండా ఉంటుంటారు. నాన్ వెజ్ తిన్నవా సమస్య ఏం కాదు అక్కడ. కానీ నువ్వు దేవుడికి దగ్గరగా జీవిస్తున్నావా లేదా, అది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. పాత రోత జీవితాన్ని నీ హృదయంలో నుంచి, నీ జీవితం నుంచి తొలగించుకొని ఒక నూతన చిగురు, ఒక నూతన ఉద్దేశంతో నువ్వు జీవిస్తున్నావా, క్రీస్తు కొరకై ఒక నూతన ఉద్దేశంతో నువ్వు ప్రిపేర్ అవుతున్నావా, సిద్ధపాటు కలిగిన జీవితాన్ని కలిగి నువ్వు జీవిస్తున్నావా, రాబోయే ఆ రక్షణ గురించి, లేకపోతే దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడానికి, దేవునికి ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని భద్రపరచుకొని ఆ మలినమైన ఆ రక్షణ వస్త్రాన్ని, లేకపోతే నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన వస్త్రాన్ని శుభ్రపరచుకోవడానికి, తేట తెల్లపరచుకోవడానికి దేవునికి వచ్చే మరొక అవకాశం ఈ 40 దినాలు. ఈ 40 దినాల కాలంలో దేవునికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని నీ వస్త్రాన్ని శుద్ధీకరించుకోవడానికి, నీ జీవితాన్ని కడుక్కోవడానికి, మన బ్రతుకుల్ని మనం శుద్ధీకరించుకొని, శుభ్రపరచుకొని, శుచి చేసుకొని మనల్ని మనము సిద్ధపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. దేవునికి దగ్గరగా నివసించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడికి ఎప్పుడైతే దగ్గరగా నువ్వు నివసిస్తున్నావో అప్పుడు నీ లోపల ఉన్న లోపాలు
నీకు కనిపిస్తూ ఉంటాయి. మనం చూసినట్లయితే ఏదైనా ఒక పెద్ద వస్తువు, ఈ వాచ్ ఉంది, ఈ వాచ్ కింద పడిపోతే నాకు వెతకడానికి పెద్ద సమయం ఏం పట్టదు. జస్ట్ నేను చూస్తాను, ఆ వాచ్ వెతికి తీసుకుంటాను. కానీ ఏదన్నా చిన్నది, ఒక చిన్న లాంటిది, ఆ వాచ్కున్న పిన్ ఒకటి ఊడిపోయింది అనుకో, ఆ పిన్ ఒకటి ఊడిపోయినప్పుడు నా కంటికి పెద్దగా కనిపించకపోవచ్చు. దాని గురించి నేను స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ వేసి లైట్ ఆన్ చేసి ఆ లైట్ లో వెతుకుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు కనిపించకపోవచ్చు, అది ఎక్కడో మూలన పడిపోయి ఉండవచ్చు. అప్పుడు మరలా టార్చ్ చేసి లేకపోతే సెల్ లైట్ తీసుకొని వెళ్ళి దాన్ని నేల మట్టుకు వంగి, అక్కడ దాకా నేల మట్టు దాకా వంగి దాన్ని వెతకడం ప్రారంభిస్తా. అప్పుడు అది మనకు టార్చ్ చేసి నేల మట్టు దాకా వంగినప్పుడు అది మనకు దొరుకుతుంది. ఆ రీతిగానే దేవుడికి నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు నీ లోపల నీకు కనిపించని, ఇదేం కాదులే, ఈ దేవుడు క్షమిస్తారులే, ఇదేం పెద్ద పాపం లేదులే, నిన్ను నువ్వు సమర్థించుకునే ఏ పాపం అయితే, ఏ జీవితం అయితే నీ లోపల ఉందో వాటన్నిటిని వెతికి, లేకపోతే వాటన్నిటిని నీకు, నీ నీ జీవితాన్ని నువ్వు నీ లోపల ఉన్న వాటిని అన్నిటిని ఒకసారి పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని, ఇది తప్పు, ఇది పాపం అని నీకు నువ్వు తెలుసుకొని సమర్థించుకోకుండా, పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకోవడానికి దేవుడు నీకు ఇస్తున్న ఆ, ఒక మంచి అవకాశం ఈ 40 దినాలు. కాబట్టి ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా నివసించడం. చాలా మంది ఉపవాసం అని చెప్తూనే సెల్ ఫోన్ లో ఆ సెల్ ఫోన్ ముందర పెట్టుకొని బైబుల్ చదువుదామని సెల్ ఫోన్ లో బైబుల్ చదువుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఆయాసకరమైనది ఏదైతుందో, నువ్వు ఏదైతే ఆ టైంలో నువ్వు చేయవలసిన పనులు ఏమైతున్నాయో వాటన్నిటిని స్కిప్ చేసి, వాటన్నిటిని పక్కన పెట్టి దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వడం, దేవునికి దగ్గరగా రావడం, అప్పుడు నీ లోపల ఉన్న ప్రతిదాన్ని దేవుడు దృశ్యించి, లేకపోతే నీ మీద దేవుడు కృప చూపించి, దయ చూపించి, కనికరించి నిన్ను ఆశీర్వదించడానికి, లేకపోతే నీ లోపల ఉన్న ప్రతిదాన్ని నువ్వు సరి చేసుకోవడానికి, దేవునితో నువ్వు మాట్లాడడానికి, దేవుని దగ్గరగా నివసించినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు దేవునికి ఒక మంచి ఆలోచన విధానం, దేవునికి ఒక దర్శనం, దేవుని జీవితంలో ఒక గొప్ప మేలు చేయడానికి, ఆశీర్వాదకరమైన జీవితంలోకి దేవుని తీసుకెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఇస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ జీవితాన్ని బట్టి నువ్వు ఈ 2024 నువ్వు దేవుణ్ణి ఏది అడుగుదాం అనుకుంటున్నావు వాటన్నిటిని నువ్వు అడగడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఈ 40 రోజులు ఇస్తుంది. కాబట్టి 40 రోజులు ఉపవాసం ఉండాలా లేదా అనేది నీ మీద ఆధారపడదు. ఈ 40 రోజులు నేను పాటించాలా వద్దా అనేది కూడా నీ మీదే. పాటించితే మంచిదే, నువ్వు దేవుడికి దగ్గరగా ఉండి ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు వెళ్ళడానికి, నిన్ను పరిశీలన చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి, నీ జీవితంలో లోపాలు, లోటుపాట్లు, దేవునికి ఆయాసకరమైనది ఏమైతే నీ జీవితంలో ఉన్నాయో వాటన్నిటిని కడగడానికి, క్రీస్తు రక్తంలో కడుక్కోవడానికి, ఆయన యొక్క విధానంలో నువ్వు తుడుచుకోవడానికి, నిన్ను నువ్వు పవిత్రపరచుకోవడానికి, పరిశుద్ధునిగా నువ్వు నువ్వు తీర్చుకోవడానికి, నిన్ను నువ్వు చేసుకోవడానికి దేవునికి ఒక మంచి అవకాశాన్ని దేవునికి ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ 40 రోజుల ఒక మండల కాలంలో ఈ శిలువ ధ్యానాల్లో ప్రతిరోజు ఎవరో ఒకరి ద్వారా సజీవ వాహిని, ఈ యొక్క లైవ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వీటిని ఉదయకాలము మనకు జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎప్పుడు మిస్ చేయకుండా ప్రతిరోజు ఉదయమే దేవుడికి దగ్గరగా, నేను నిద్ర లేచిన వెంటనే, కళ్ళు తెరిచిన వెంటనే మోకరించి ప్రార్థన చేసి దేవుని యొక్క సేవకులు గాని, లేకపోతే ఆధ్యాత్మిక సహోదరులు, సహోదరులు ఎవరైతే మనకి ఈ యొక్క వర్తమానాలు అందిస్తున్నారో వాటిని విని మనల్ని మనం పరిశీలించుకొని మన ఆధ్యాత్మిక మేలు కొరకై, ఆధ్యాత్మిక మేలు కొరకై మన జీవితంలో ఒకసారి మేలుకొందాం. ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పటిదాకా మనం పడుకున్నామే, ఈ 40 రోజుల ఈ యొక్క దినాల్లో మనం మెలుకోగలిగి మనల్ని మనం పరిశీలించాం. ఈ 40 రోజులేనా అంటే 40 రోజులు కాదు, 40 రోజులు కాదు, 365 రోజులు నీ ఆధ్యాత్మిక జీవితంలో మేలుకొల్పు ఉండాలి. మేలుకొల్పు అనేది చాలా అవసరం. చాలా మంది క్రైస్తవులు నిద్రమత్తులో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏదో ఈ 40 రోజులు ఈ కాలంలోనే వాళ్ళని వాళ్ళు, అలాంటి జీవిత విధానం, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితం మనకు వద్దండి. 21 రోజులు, 40 రోజులు, ఈ దీక్షలు, ఈ మండల, ఇవి మనకు కాదండి. మన జీవితంలో ప్రతిరోజు 365 రోజులు సంవత్సరానికి ఉంటే 365 రోజులు మన జీవితం మెలుకోగలిగి ఆధ్యాత్మిక జీవితాన్ని సరి చేసుకోవడానికి, పరిశీలించుకోవడానికి, మనల్ని మనం పవిత్రపరచుకోవడానికి, పశ్చాత్తాపడడానికి దేవుడు మనకి ఇస్తున్న ఒక మంచి అవకాశం. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి సన్నిధానంలో ప్రవేశించి, నువ్వు ఆయన సన్నిధానంలో ఆయన ఎదుట నిన్ను పరీక్షించి, పరిశీలించుకొని, పశ్చాత్తాపడి
నువ్వు పరిశుద్ధునిగా, పవిత్రునిగా ప్రభులోనికి రావడానికి, ఆయనకు దగ్గరగా నువ్వు జీవించడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనము ఈ యొక్క శిలువ ధ్యానంలో పాల్గొందాం. మన ఆధ్యాత్మిక జీవితాన్ని గొప్ప ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే క్రైస్తవ్యంలో శిలువ యొక్క ప్రాముఖ్యత విధానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, అక్కడ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువను గూర్చిన వార్త నశించిపోవచ్చున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. చాలా సార్లు క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సమాజాల్లో ఏం చేస్తుంటారంటే, ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలన్నీ పాటిస్తూ సిలువ యొక్క ప్రాముఖ్యత, సిలువను పక్కన పెట్టే క్రైస్తవ సమాజాలు, సంఘాలు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువను మనము ఆరాధించడం కాదు కానీ, సిలువ పైన ఉన్న యేసును, సిలువలో వేలాడిన యేసును, సిలువలో మన కొరకై ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని తన బిడ్డలుగా, తన వారసులుగా చేసుకున్న యేసును, అలాంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆవశ్యకమై ఉన్నది. మనం చూసినట్లయితే మన జీవితాల్లో చాలా మంది సిలువల్ని అడుగుతుంటారు. సిలువల్లో ఇంకా ఆ మెడలో వేసుకొని ఆ కారులో వేలాడి తీసుకుంటూ, లేకపోతే సిలువల్ని ఆ ఫోటోలో ఫ్రేమ్ లో పెట్టుకొని ఒక రకంగా జీవిస్తూ ఉంటారు. మన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సిలువ నేను చూసినప్పుడల్లా నీకు జ్ఞాపకం రావాలి. ఒక సహోదరుడు, అప్పుడప్పుడే దేవుళ్ళలోకి వస్తున్న ఒక సహోదరుడు నన్ను అడిగాడు, బ్రదర్, సిలువను కొంతమంది మెడలో వేసుకుంటారు, కొంతమంది కారులో అట్లా తలిగించుకుంటుంటారు, కొంతమంది అయితే ఆ గోడల మీద ఇంట్లో ఫ్రేమ్ లో పెట్టుకుంటారు. అసలు సిలువలోనే కదా యేసు ప్రభు వారిని అంతగా బాధించింది, అంతగా ఆయన్ని హింసించి సిలువలో కదా రోమా సైనికులు చంపివేసింది. ఆ సిలువను ఎందుకు మీరు ఇలా పెట్టుకుంటారు? మన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ సహోదరుడికి నేను చెప్పాను, సిలువను చూసినప్పుడల్లా, సిలువ యొక్క విలువ, సిలువను చూసినప్పుడల్లా ఆ యేసుక్రీస్తు మన కొరకు కార్చిన ఒక త్యాగం, ఒక సమర్పణ, ఒక ప్రేమ మనకు కనిపిస్తుంది అని నేను చెప్పడం జరిగింది. మన దేవుని బిడ్డలారా, సిలువను పెట్టుకోవడమే కాదు, సిలువను మనం ధరించడమే కాదు, మన జీవితాల్లో సిలువను ధరించుకో. నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు. మన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును వెంబడించాలంటే నేను నాకున్న ప్రతి దాన్ని ఉపేక్షించుకొని ఆయన్ను వెంబడించాలి, నా సిలువను ఎత్తుకొని వెంబడించాలి. మన దేవుని బిడ్డలారా, సిలువను ఎత్తుకొని ఆయన కొరకు మనము వెంబడించాం కానీ, మనం సిలువలో మెల్లేసుకొని షోకేస్ లాగా అట్లా పెట్టుకొని అలాంటి జీవిత విధానంలో మనం ఉంటూ ఉంటాం. కాబట్టి మన జీవితము ఇంకా ఎంతకాలము ఆయన్ని ఆ సిలువలోనే వేలాడదీస్తూ, అలాంటి జీవితం కాకుండా నీ జీవితంలో ఆయన్ని వేలాడదీయడం కాదు కానీ ఆయన్ని వెంబడిస్తున్న జీవితం, ఆయన్ని వేడుకుంటున్న జీవితాన్ని కలిగి జీవిస్తున్నావా? ఆలోచన చేయి. మన దేవుని బిడ్డారా, సిలువ విలువ, సిలువ యొక్క ప్రాముఖ్యత క్రైస్తవ సంఘాల్లో చాలా మటుకు విస్మరించి బయటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ప్రాముఖ్యతనిస్తూ, సిలువలో మన కొరకు బలియాగమైన ఆ యొక్క యేసేను మరిచి బయటి కార్యాలకు, బయటి విధానాలకి, అలాంటి దానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావేమో ఆలోచన చేసుకో. మన దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలంటే, ఈ 40 దినాల మండల కాలంలో, ఈ 40 దినాల శిలువ ధ్యానాల్లో మనం దేవుణ్ణి స్మరించుకుంటూ, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని మనము సరి చేసుకుంటూ ఉండాలి. అంతేగాని 40 రోజులు నేను నాన్ వెజ్ బంద్ చేస్తా, 40 రోజులు నేను తెల్ల బట్టలు వేసుకొని చెప్పులు లేకుండా నడుస్తా, 40 రోజులు ఏదో దీక్ష చేస్తున్నట్టు, ఇలాంటిది కాదండి. అలాంటిది కాదు. శిలువ వైపు చూస్తూ, ఆయన వైపు నువ్వు చూస్తూ నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో. ఆయన నీ జీవితంలో చేసిన త్యాగాన్ని, నీ కొరకు ఆయన పడ్డ ప్రయాస, నీ కొరకు ఆయన కార్చిన రక్తాన్ని, ప్రతి బొట్టును నువ్వు జ్ఞాపకం చేసుకో.
నీ జీవితంలో ఆయన్ని స్మరించుకునే విధానాన్ని కలిగి జీవిస్తున్నావు? ఆలోచన చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇంకా ఆయన శిలువను మరిచావేమో, ఆయన ఇంకా ఆ శిలువలో వేలాడదీసించే బ్రతుకును నువ్వు బ్రతుకుతున్నావే. వేలాడదీయించడం కాదండి, ఆయన వేడుకొని ఆయన వెంబడిస్తూ అప్పుడు ఆయన నీ జీవితంలోకి వచ్చి నీ గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు చూసినట్లయితే సిలువ మూడు రకాలైన విధానంలో మనకు కనిపిస్తుంది. మొదటిది ఆకారం. ఇప్పటిదాకా నేను చెప్పాను ఆకారం అంటే ఆ యొక్క సిలువ ఆకారాన్ని ఫోటోల్లో లేకపోతే అక్కడ మెడలో వేసుకోవడం, కారులో ఇలాంటి విధానంలో ఆకార సంబంధమైన సిలువ విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. దానికి పూజలు చేయడం, దానికి ఆ సిలువకు మొక్కడము, ఇలాంటి విధానంలో మనకు చాలా మంది కనిపిస్తుంది. రెండవది ఆచారం. ఆచారం అంటే ఇలాంటి 40 దినాల సిలువ ధ్యానాలు వచ్చిన అప్పుడు సిలువ జ్ఞాపకం వస్తుంది. అప్పటిదాకా సిలువను విస్మరించిన వ్యక్తి, సిలువను మరిచిపోయిన వ్యక్తి, అప్పుడు సిలువ ఆచారంగా సిలువ ధ్యానాలు లేకపోతే సిలువలో యేసుప్రభు నా కొరకు అప్పుడు జ్ఞాపకం వస్తుంది సిలువ యొక్క విధానం. మన దేవుని బిడ్డలారా, మూడవది ఆధ్యాత్మిక ఆత్మీయత. సిలువను ఒక ఆత్మీయత విధానంలోనే చూడాలి. అప్పుడే నీ జీవితము ఒక ఆశీర్వాదకరంగా మారుతుంది. నీ జీవితంలో దేవుడు యొక్క సిలువను నువ్వు ఆధ్యాత్మిక విధానంలో చూసినప్పుడు అది నువ్వు ఒక గొప్ప మేలు కొరకే నీ జీవితంలో ఒక రక్షణ ఆ రక్షణ జీవితంలో నువ్వు ఆ పరిగెత్తడానికి లేకపోతే రక్షణ జీవితంలో నువ్వు ముందుకెళ్ళడానికి దేవుడు నేను తీసుకెళ్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో సిలువ యందు మనం అతిశయించే బిడ్డలుగా ఉన్నాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 6:14లో పౌలు భక్తుడు ఇలా మాట్లాడుతున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని అందును అతిశయించు నాకు దూరమవును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. సిలువ ఒక ఆధ్యాత్మిక రూపంలోనే, ఒక ఆత్మీయ సంబంధమైన రూపంలోనే చూడాలి. అక్కడ మాట్లాడుతూ పౌలు భక్తుడు అంటున్నాడు, సిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయించడం లేదు. అది ఆకారంగాను పెట్టుకొని పూజించడం కాదు, కానీ దాని యందు అతిశయిస్తూ ఆ యొక్క వేరేది నాకు దూరం అవును గాక అని చెప్తూ, నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నా. మనల్ని మనము ఆ సిలువలో ఆయన కొరకు బలియాగంగా మనం ఉంటున్నాం, జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క సిలువలో మన కొరకు వేలాడిన యేసయ్యను మనము జ్ఞాపకం చేసుకునే విధానంలో ఉండాలి. సిలువ అనగానే రెండు చెక్కలకు సంబంధించింది కాదండి. సిలువ అంటే అవమానం, సిలువ అంటే శ్రమ, సిలువ అంటే మరణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో క్రైస్తవుడు అయినందుకు అవమానం పడుతూ ఉంటారు. సిలువ ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం లేకపోతే అలాంటి వారు సిలువను బట్టి అవమానపరిచే విధంగా కనిపిస్తుంది. అవమానము కనిపిస్తుంది, సిలువ అంటే శ్రమ కనిపిస్తుంది, సిలువ అంటే మరణం కనిపిస్తుంది. నువ్వు క్రైస్తవుడు అయినందుకు శ్రమ, మరణం ఆ రీతిగానే అవమానాన్ని భరిస్తుండాలి. ప్రతినిత్యము ప్రతిరోజు మనకు ఎక్కడో ఒక దగ్గర ఈ సిలువను గురించిన వార్తను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా అవమానం కలుగుతుంది. ఒక ఆయన మాట్లాడుతూ అంటాడు, ఆ 3 మేకులు 2 చెక్కల మీద 3 మేకులు దేవుడు, అది అవమానమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి మనం ఎన్నడూ సోషల్ మీడియాలో చూసినప్పుడు, బయట చూసినప్పుడు, సువార్తలు ప్రకటిస్తున్నప్పుడు, ఒక సహోదరి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆమెను వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఆమెను బెదిరిస్తూ, ఆమెను చెడ్డ మాటలు ఒక అనకూడని మాటలు అంటూ ఒక అవమానకరమైన జీవిత విధానాన్ని కనపరుస్తుంది. సిలువ అంటే అవమానకరమైన, సిలువ అంటే శ్రమ. మనం చూస్తున్నాం చాలా మంది సేవకులు దేవుని యొక్క వర్తమానాన్ని ప్రకటిస్తున్నారు, దేవుని యొక్క మాటల్ని ప్రకటిస్తున్నప్పుడు వారి జీవితంలో శ్రమ వచ్చింది. అన్నిటిని కూడా శిక్షిస్తుంది. అసలు ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఏంటి? పెయిన్ జనరేట్.
పెడుతున్నారు. రెండోది రక్షింపబడుచున్న వారి ఉన్నాడు. మూడోది గ్రీసు దేశస్థుల గురించి మాట్లాడుతున్నాడు. మనం గమనించినట్లయితే యూదుల గురించి మాట్లాడుతున్నాడు. ఐదోది ఆ సిలువనెత్తుకున్న క్రైస్తవుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే నశించిపోతున్న వారికి ఈ యుగ సంబంధమైన దేవత వారి కళ్ళకు గుడ్డితనాన్ని కలిగజేసి క్రీస్తు యొక్క వెలుగును వారి హృదయంలో ప్రకాశింపనీయకుండా, క్రీస్తు యొక్క ఆ యొక్క వెలుగును వారి జీవితంలో నింపుకోకుండా, వారికి ఈ యుగ సంబంధమైన దేవత మనం ఏం చేస్తుందంటే గుడ్డితనాన్ని కలిగజేసిన అధికులు మనకు కనిపిస్తున్నారు. చాలా మంది ఈ రోజులో మనం చూస్తే అలాంటి వారే కనిపిస్తున్నారు. చాలా జ్ఞానవంతులు, తెలివిగల వారు, గొప్ప చదువులు చదువుకున్న వారు ఈ యుగ సంబంధమైన దేవత వారి కళ్ళకు గుడ్డితనాన్ని కలగజేసి దేవుని యొక్క రక్షణ మార్గంలో ప్రవేశించకుండా, ఆ మార్గం గుండా వారు వెళ్లకుండా, క్రీస్తు యొక్క ఆ వెలుగు వారి జీవితంలో ప్రకాశింపనీయకుండా, వారి జీవితంతో ఆ వెలుగును నింపుకోకుండా ఆ యుగ సంబంధమైన దేవత వారి కళ్ళకు గుడ్డితనాన్ని కలగజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారికి ఇదొక వెర్రితనంగా ఉన్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎవరైతే సిలువ చెంతకు వస్తారో అలాంటి వారి జీవితంలో రక్షింపబడుతున్న మనకు, అంటే సిలువ చెంతకు వచ్చిన మన జీవితంలో పాపమును తెలుసుకొని రక్షింపబడ్డవారు, పాపమును తెలుసుకొని నేను పాపిని అని పశ్చాత్తపడి రక్షింపబడిన వారి జీవితంలో ఒక రక్షణ మార్గము ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. విడుదల, వారి జీవితంలో ఒక విడుదలని మనం చూడగలుగుతాం. సంధి నుండి ఒక సమాధానము దేవుడు సంధి చేసి మనకు ఒక సమాధానం, పాపం యొక్క బంధకాల్లో ఉంటాయి, పాపముల యొక్క ఆ యొక్క బంధకాల మనం చిక్కుకొని పోయినప్పుడు దాని నుంచి మనకు విడుదల యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో వాటిని మనం గమనించగలుగుతున్నాం. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎలాంటి జీవిత విధానంలో మనం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మనకేం లభించిందంటే, మనకు ఆయన అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేశాడు. ఆ రీతిగానే తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి కుమారుని యందు విమోచన మనకు, అంటే ఆ విమోచన కలగజేసి పాప క్షమాపణ కలగజేసినట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ కిందికి రాకముందు ఆ అంధకార సంబంధమైన ఆ బంధకాలు చిక్కుకొని పోయిన, పాపంలో ఉండి మనకు క్షమాపణ లేకుండా ఉన్న మనకు, పాపము ఉండి మనకు సమాధానం లేకుండా భయంలో ఉన్న మనకు ఒక సమాధానాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మనం మూడోది చూసినట్లయితే ఆ గ్రీకు దేశస్థుల గురించి మనం ఆలోచన చేస్తే, వారి జీవితంలో ఏంటంటే వాళ్ళు జ్ఞానవంతులు, మేము తత్వజ్ఞానం తెలిసిన వారము అన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే ఆయన యూదులకు ఆటంకంగాను అన్యులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులకు ఆటంకంగా ఉన్నాడని మనకు తెలియజేయబడు. క్రీస్తు యొక్క విధానాన్ని మనం ఆలోచన చేస్తే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ కార్యాలన్నిటికీ క్రీస్తు ఆటంకంగా, ఇది పాపం చేసినప్పుడు నువ్వు దీన్ని అర్పిస్తే నువ్వు దాంట్లోంచి బయటికి వస్తావు అన్న దాంట్లోంచి క్రీస్తు ఒక్కసారే మనందరి గురించి మరణించి మనకు విముక్తిని కలగజేసినప్పుడు అక్కడున్న యూదులకు ఇది ఒక ఆటంకంగా మారింది. ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వారికి, ధర్మశాస్త్రం నమ్ముకుని బ్రతుకుతున్న వారికి ఇది క్రీస్తు యొక్క విధానము ఒక ఆటంకంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితంలో మనం ఆలోచన చేస్తే వారికి కలిగింది ఏంటంటే ఒకలాంటి విధానం కలిగి క్రీస్తు మనకు ఆటంకంగా
ఉన్నాడే అన్న ఆలోచనలోకి వాళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, 30వ వచనం చూస్తే అట్లయితే మనం ఏమందుము, నీతి వెంటాడనని అన్య అన్యజనుల నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందితిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు, అన్యులేమి ఆ రీతిగానే యూదులేమి, ప్రతి ఒక్కరికి ఒక విమోచన దొరికింది, ఒక నీతి యుక్తమైన విధానం, ఒక నీతి మార్గము దొరికింది. ఇది యూదులకి ఏమైనా నచ్చలేదు. ఇది క్రీస్తు యొక్క శిలువ రక్షణ, లేకపోతే క్రీస్తు యొక్క శిలువ త్యాగము వారికి ఒక ఆటంకంగా మారింది. మేమే దేవుడి బిడ్డలము, మేమే పరిశుద్ధులము, మేమే గొప్పవారిమే, మేమే అనుకున్న వారికి ఆ యొక్క గుంపులోకి క్రీస్తు ప్రభు యూదుల్నితో పాటు అన్యులను కూడా తీసుకొచ్చారు. అప్పుడు అది వారికి ఆటంకంగా మారినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ గ్రీకు దేశస్తుల గురించి మాట్లాడుతూ, 4వది గ్రీకు దేశస్తుల గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏమనుకుంటారంటే జ్ఞానవంతులమని ఫీల్ అయిపోతారు. వారు కొత్త విధానాన్ని, తత్వవేత్తలు అంటారు. వారు కొత్త కొత్త విధానాల్ని కనిపెడుతున్నవారు. అలాంటి వారు మేమే జ్ఞానవంతులమని, ఈ యొక్క క్రీస్తు యొక్క శిలువ మరణంలో, శిలువలో ఏమి జ్ఞానం ఉంది, దాంట్లో ఏమి శక్తి ఉంది అన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. మన దేవుని బిడ్డలు అక్కడ అదే మనకు కనిపిస్తుంది. సహోదరులారా, 5వ వచనంలో, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, ఈ లోకము మీలో ఈ లోకరీతిని జ్ఞానులను గనులైన గొప్ప వంశం వారైన అనేకులను పిలువబడలేదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకం నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అనే మాట మనకు కనిపిస్తుంది. వాళ్ళు అనుకుంటారు ఈ శిలువ వలన, ఈ యొక్క శిలువలో ఏమొచ్చింది, అసలు ఏమి జ్ఞానం ఉంది, ఏమి శక్తి ఉంది. శిలువ జ్ఞానం లేని వారిని జ్ఞానవంతునిగా మార్చింది, ఘనహీనుణ్ణి ఘనవంతునిగా శిలువ మార్చినట్టుగా మనం చూస్తాం. దేవుడు బలహీనుల్ని ఏర్పరచుకొని బలవంతుల్ని సిగ్గుపరచడానికి, జ్ఞానహీనుల్ని ఏర్పరచుకొని జ్ఞానవంతుల్ని సిగ్గుపరచడానికి శిలువ శక్తి, శిలువ యొక్క ప్రాముఖ్యత ఉపయోగపడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో శిలువ శక్తిని, శిలువ క్రిందికి వచ్చినప్పుడు, శిలువ క్రిందికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు అప్పటిదాకా నువ్వు అజ్ఞానంలో ఉన్నావేమో, కానీ శిలువ దగ్గరికి వచ్చినప్పుడు, శిలువ నీడ కిందికి వచ్చినప్పుడు నువ్వు జ్ఞానవంతునిగా మార్చబడు. ఆ రీతిగానే బలహీనంగా ఉన్నావేమో, శిలువ శక్తివంతునిగా నిన్ను మారుస్తుంది, బలవంతునిగా చేస్తుంది. మన జీవితాల్లో అలాంటి విధానంలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి మనం చూసినట్లయితే శిలువ జ్ఞానము ఏ రీతిగా ఎన్నిక లేని వారిని, వ్యర్థమంగా ఉన్నవారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వీళ్ళందరినీ ఏర్పరచుకొని వీళ్ళందరినీ క్రీస్తు జనాంగంగా మారుస్తుంది. క్రీస్తు యొక్క జనాంగంగా మారుస్తుంది. నీ కుటుంబము నువ్వు జ్ఞానం లేని వాడిగా, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు చదువుకునే చోట నన్ను జ్ఞానం లేని వాడిగా చూస్తున్నారేమో, కొన్ని చోట్ల నేను బలహీనంగా చూస్తున్నాను, తక్కువగా చూస్తున్నాను. నీకున్న స్థాయిని బట్టి, నీ కుటుంబ నేపథ్యాన్ని బట్టి, నీ కుటుంబ విధానాన్ని బట్టి కొన్నిసార్లు నీ జీవితంలో నిన్ను ఒక బలహీనమైన వ్యక్తిగా, ఒక బలహీనమైన కుటుంబానికి సంబంధించిన వాడిగా, బలహీనమైన వ్యక్తిగా, అన్నిట్లో వీడు ఒక వీక్ పర్సన్ గా నేను చూస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, శిలువ నీడ కిందికి వచ్చినప్పుడు, శిలువ దగ్గరగా నువ్వు వచ్చినప్పుడు, ఆయనతో నువ్వు నివసించినప్పుడు, ఆయనతో నువ్వు నివాసం చేసినప్పుడు నీ జీవితంలో శక్తిని పొందు. అందుకే అక్కడ 25వ వచనంలో అదే మాట్లాడుతుంది. దేవుని యొక్క క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం కింద మాట్లాడుతూ, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. మన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు వెర్రివాడు అనట్లేదు, దేవుని యొక్క జ్ఞానము వెర్రితనం అనట్లేదు, కానీ మన జ్ఞానం కంటే, ఒకవేళ అలాంటి దానికంటే ఆయనది గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేవుని బిడ్డలు, అందుకే ఇలాంటి వారందరినీ ఏర్పరచుకునే దేవుడు ఆయన కుటుంబంగా దేవుడు చేసుకుంటాడు. నీ జీవితంలో నువ్వు ఎలాంటి విధానంలో బాధపడుతుంది, సిలువను గూర్చిన వార్త నీ జీవితంలో నిన్ను రక్షించి శక్తివంతునిగా, బలవంతునిగా, ఎన్నికైన వాడిగా, ఒక డొమైన్ గా, ఒక ఆధిపత్యం ఏలుబడి చేసేవాడిగా నువ్వు సిలువ శక్తి మారుస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో అలాంటి జీవిత విధానాన్ని కలిగి 5వది మనం చూసినట్లయితే, ఈ సిలువనెత్తుకున్న క్రైస్తవులకు ఇటు ఒక కుటుంబంగా మార్చినట్టుగా మనం చూస్తాం. యూదులు మేమే గొప్పవారం, మేమే దేవుని యొక్క బిడ్డలు అనుకున్న వారిని, యూదుల్ని అన్యుల్ని ఏకరీతిగా చేసి వాళ్ళని క్రీస్తు కుటుంబంగా,
మన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క శిలువ మరణంలో, క్రీస్తు యొక్క త్యాగంలో, శిలువ ఆ బలియాగంలో ఆయన ఒక ఆయన నమ్ముకున్న వారికి, లేకపోతే ఆయన గురించి ఆయన వెంబడించిన వారికి మాత్రమే కాదు రక్షణ. అందరికీ, సర్వ మానవాళికి ఆయన రక్షణ ఇచ్చాడు. తన త్యాగము, తన ప్రాణ త్యాగం, తన బలి అర్పణ దేవుని నమ్మని వారికి, దేవుని నమ్మని వారికి అందరికీ ఆయన కుటుంబంగా చేర్చబడి ఆయన ఒక్కసారి మన కొరకు మరణించినట్టుగా చూస్తాం. క్రైస్తవ్యంలో ఈ యొక్క శిలువ ఏం చేస్తుందంటే మనుషుల్ని దేవుణ్ణి ఏకం చేస్తుంది. ఆ రీతిగానే మనుషుల్ని ఏకం చేస్తుంది. అటు దేవుణ్ణి మనిషిని, ఆ శిలువ ఏం చేస్తుందంటే మనిషికి దేవునికి ఒక సత్సంబంధాన్ని, ఒక కనెక్షన్ ని, ఒక రిలేషన్షిప్ ని ఏర్పాటు చేస్తుంది. ఆ రీతిగానే శిలువ ఏం చేస్తుందంటే మానవునికి మధ్య ఒక కనెక్షన్ ని, ఒక రిలేషన్షిప్ ని, ఒక లవ్ ని, ఒక ఎఫెక్షన్ ని శిలువ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, శిలువ చేసేది అదే. శిలువ మన జీవితంలో అంతటి విధానాన్ని చేస్తుంది. ఆ రీతిగానే శిలువ పాపంలో నుంచి పరిశుద్ధునిగా మారుస్తుంది. అపవిత్రత జీవితంలో నుండి పవిత్రమైన జీవితంలోకి ఈ శిలువ మారుస్తుంది. నీ జీవితంలో ఇంకా శిలువ కిందకి నువ్వు రాలేక ఉన్నావే ఆలోచన చేసుకో. మన దేవుని బిడ్డలారా, కలువని గుంపుని దేవునితో కలిపింది. అలాంటి అస్పృశ్యతలో, అంటరానితనంలో, లేకపోతే దేవునికి దూరంగా పాపంలో మగ్గిపోతున్న, పాపంలో కృషించి కుళ్ళిపోతున్న మానవ జీవితాల్ని, అలాంటి గుంపుని క్రీస్తు శిలువ మరణం దేవునితో ఐక్యపరిచినట్టుగా మనం చూస్తాం. మన దేవుని బిడ్డలారా, మన జీవితంలో నీతిని సంపాదించి పెట్టింది. నీతి హృదయానికి సంబంధించింది, జ్ఞానము మనకు సంబంధించింది, పవిత్రత మన జీవితానికి సంబంధించింది. వీటన్నిటిని శిలువ మనకి ఇచ్చింది. నీతిని మన హృదయానికి ఇచ్చింది, జ్ఞానాన్ని మన మనసుకి ఇచ్చింది. ఆ రీతిగానే పవిత్రత మన జీవితానికి ఇచ్చింది, పరిశుద్ధత మన జీవితానికి ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. శిలువ కిందికి రానివాడు ఇంకా అపవిత్రతలో మగ్గిపోతున్నట్టుగా చూస్తాం. కానీ శిలువ దగ్గరికి వచ్చిన వాడు పరిశుద్ధంగా, జ్ఞానవంతునిగా, బలవంతునిగా ఈ శిలువ చేస్తుంది. ఇప్పుడు మన దేవుని శిలువ విలువను నువ్వు తెలుసుకుంటే నీ జీవిత విలువ మారి, శిలువ విలువను తెలుసుకొని ఈ జీవిత విలువను మార్చుకునే దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆలోచన చేసుకో. నీ జీవితంలో ఎలాంటి బ్రతుకును బ్రతుకుతున్నావు, ఎలాంటి జీవిత విధానంలో నువ్వు జీవిస్తున్నావు. శిలువ దగ్గరికి వచ్చినప్పుడు శిలువను గూర్చిన వార్త నీ జీవితాన్ని మార్చివేస్తుంది. నిన్ను ఒక మాదిరికరంగా, ఒక ఎన్నికైన వానిగా ఈ యొక్క శిలువ చేస్తుంది. మన దేవుని బిడ్డలారా, అలాంటి జీవిత విధానం ఆలోచన చేయి. శిలువ బలి అర్పణ దేవుడు నీ కొరకు చెల్లించాడు. శిలువను చూస్తూ, ఆయన వైపు చూస్తూ, ఆయన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, స్మరించుకుంటూ, ఈ 40 దినాల శిలువ ధ్యానాల్లో ఆయన వైపు చూస్తూ, శిలువ వైపు చూస్తూ, శిలువ కిందికి వచ్చి ఆయనకు దగ్గరగా జీవించి నీ జీవితంలో ఆయనకు ఆయాసకరమైన వాటిని పరిశీలించి, పరీక్షించి, పవిత్రంగా శుద్ధీకరించుకొని ఒక పశ్చాత్తాప మనసు కలిగి నీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఆలోచన. ఎలాంటి జీవిత విధానంలో దేవుని బిడ్డలారా, శిలువ కూర్చిన వార్త నశించిపోతున్న అనేకులకు దేవుని శక్తి నశించిపోతున్న వారు వెరితనమేగా రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి వాటి మన జీవితంలో నశించిపోయే జీవిత విధానంలో మన దేవుని బిడ్డలారా, మన జీవితంలో రాగుడికి మిగతా వాటికి లోక బానిసత్వంలో పడిపోయి బిడ్డలు లెక్క చేయకుండా, కుటుంబాన్ని లెక్క చేయకుండా, చదువులు లెక్క చేయకుండా, తల్లిదండ్రులు లెక్క చేయకుండా మన జీవితం, ఒకవేళ మనల్ని పట్టించుకొని కుటుంబం, మనల్ని పట్టించుకొని భార్య, మనల్ని పట్టించుకొని బిడ్డలు, మనల్ని పట్టించుకొని తల్లిదండ్రులు, భర్త, ఇలాంటి విధానంలో మనం వాళ్ళెవరిని దగ్గరికి రాకపోయినా క్రీస్తు యొక్క శిలువ వార్త నీ దగ్గరికి వస్తుంది. శిలువను గూర్చిన వార్త నీ దగ్గరికి వచ్చినప్పుడు, నశించిపోతున్న నీ జీవితంలో ఆ వెలుగు నువ్వు నింపుకున్నప్పుడు శిలువను మోసే క్రైస్తవుడిగా మారుతుంది. కాబట్టి మన జీవితంలో శిలువ దగ్గరికి వచ్చి, ఆ శిలువ నీడ కిందకి వచ్చి మనల్ని పవిత్రపరుచుకుంటూ, మన జీవితాన్ని శుద్ధీకరించుకుంటూ కొత్త మార్గంలోకి వెళ్తాం. కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ కలగజేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అందరినీ మిక్కిలిగా ప్రేమించిన
మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా జీవితంలో, మా జీవితంలో సిలువ యొక్క ప్రాముఖ్యత మాకు మీరు తెలియజేసినారు నాయన. దేవా, మీ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మా బలహీనతలను బలపరిచే దేవుడు నాయన, మా స్థితిగతులను మార్చే దేవుడు నాయన, మా మతిని, మా గతిని, మా స్థితిని మార్చగల సమర్థుడవు నాయన. పాప బంధకాల్లోంచి మాకు విడుదల, విముక్తి దేవ సంధి చేసి నాకును ప్రభువా నీకును మధ్యవర్తిగా శిలువ త్యాగం పనిచేస్తుంది ఆయన. అట్టి త్యాగాన్ని నేను స్మరించుకుంటూ ఈ 40 రోజుల్లో ప్రభువా నువ్వు నా గురించి చేసిన ఆ త్యాగాన్ని, బలియాగాన్ని స్మరించుకుంటూ నన్ను నేను శుద్ధీకరించుకుంటూ నీకు దగ్గరగా జీవించే భాగ్యము, ధన్యతలు మా అందరికి దయచేయి. లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితాలు మీరు దర్శించి నీకు వాళ్ళందరినీ మీ దయగల చిత్ర కాబట్టి యేసయ్య పరిశుద్ధం అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమె ఆశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం ఈ యొక్క లైవ్ లో వీక్షిస్తున్న మనకును సకల పరిశుద్ధులకు మన సజీవాహినికి 40 దినాల ఈ యొక్క కార్యక్రమాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడని నడిపించి కాపాడుగాక. ఆమె ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సజీవ వాహినిలో ప్రతి ఉదయం ఈ యొక్క కార్యక్రమం శిలువ ధ్యానాల కార్యక్రమం వస్తుంది కాబట్టి ప్రతిదినము మనము ఈ యొక్క శిలువ ధ్యానాల కార్యక్రమంలో పాల్గొందాం. మన జీవితాన్ని ప్రభు వైపు తిప్పుకొని మనల్ని పరీక్షించుకొని పరిశుద్ధులుగా మారిన అట్టి కృప అందరికీ దేవుడు అనుగ్రహించగా. ఆమేన్.